భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు జనాభా ఎంత ఉన్నది, ఆవులు ఎంత ఉన్నది, పోతాంటే అసలు పుండో కాదంటే మీరు మందో కూడా పెడతాను. అసలు ఆవులే లేవంటే ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలి, ఆవును చావాలి దాని చట్టం తేవాలి. ఇంటికో ఆవు ఖచ్చితంగా చట్టం తేవాలి, ఖచ్చితంగా ఇంటికో ఆవు చట్టం తేవాలి. అసలు ఆవే లేదంటే ఇట్లా తాగాలి ఇట్లా చేయాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలి. అసలు ఆవున్నారా బై వీళ్ళు ప్రకృతి వ్యవసాయం అంటారు. వాళ్ళు పాల కేంద్రం కూడా లైన్ కట్టేటోళ్ళు, పోస్టోళ్ళు నలుగురు అయితే లైన్ కట్టేటోళ్ళు 20 మంది అవుతాను, పాలు పోస్టోళ్ళు తక్కువ అవుతాను, లైన్ కట్టేటోళ్ళు ఎక్కువ అవుతాను. మరి ఉంటాంటుండ మరి ఎవరే విండిపోయారు వీళ్ళకు నాకు అర్థం. ఇదే పర్సన్ అవుతాను. మనం ఎప్పుడు కూడా ఆచరించాలి, చెప్పడం వేరు ఆచరించడం వేరు. మనం ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ప్రకృతి వ్యవసాయం అనగానే నా ఆవులకు నేను ఇంతవరకు మందు కొడితే వాటికి అవశేషాలు ఉంటాయని అసలే నేను మందు కొట్టదు పంజకాడికే అని. ఎందుకంటే అది అవశేషాలు అనేది ఇప్పుడు లేటెస్ట్ మందులు వచ్చినాయి, ఖచ్చితంగా వాటికి ఎఫెక్ట్ ఇస్తాయి ఎంతో కొంత. నాకు ఫస్ట్ నేను 30 రూపాయలతో నాడు దున్నా వ్యవసాయం ట్రాక్టర్ వచ్చింది, ఆవులు విడిచిపెట్టలే 2 హార్వెస్టర్ కొన్నా. నీకెందుకు ఆవులన్నారు, అరే నీకేం కట్టం అవుతుంది నీ ఉంచుకుంటే, హార్వెస్టర్లో కొన్నారు బ్లేడ్ పనులు కొన్నా, ఏది కొన్నా కూడా ఆవులను అయితే విడిచిపెట్టలేదు. నేనేం కేంద్రానికి పోయలే. ఫస్ట్ నేను బతకాలి, నేను బతికిన తర్వాత మంది బతుకుతారు. నన్ను చూసి నేర్చుకోమంటే మారతలేరు మనుషులు, దాకా మారతలేరు. ఇప్పుడు కట్టం వచ్చినప్పుడే కావాలంటే వస్తుంది. అది భారతదేశంలో మనం విడిపోయేటప్పుడు 1 వంతు జనాభా ఉండే, 2వ వంతు ఆవులు ఉండేది. అసలు ఇప్పుడు 1 పావుల వంతు కూడా లేదు మీకు. అంటే మీరు ఇంతమంది మనం సాధ్యం చేయవచ్చు. ఇంతమందిని చూసినాక కొద్దిగా నాకు పానం వచ్చినట్టు అయింది, ధైర్యం వచ్చింది. అరే నేను ఏం వీడికి మళ్ళీ మనకు మాతోటి ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే ఊరుకోటి బంజర్ తోటి ఉండే వాడు గుడ్లగాస్తుడు ఉండే, అందరూ ఇంటికాడ లేకున్నా వాడు కాసుకస్తుడు ఒకడు ఉండేది. అది ప్రతి ఊర్లో ఉండేది. గుడ్ల మంది ఉండేది, బర్రెల మంది ఉండేది, మనిషికి ఒక మనిషి ఉండేది. వాళ్ళకి కొద్దిగా ఏమి ఇబ్బంది అనిపోయేది, వాడే కాసుకొచ్చి ఆలో పిండుకునేది. ఇప్పుడు కాసుకష్టలో కూడా వేద్దామంటే మేతలేదు. వాళ్ళని ఏం చేద్దాం, ఎట్లా ఇక ఇది లేకుండా నయం వాళ్ళు చూస్తాను. కానీ తిండి పాలు లేకపోతే కలుతలేదు. మరి అందుకొరకే కల్తీ ఏర్పడుతుంది. ఫస్ట్ ఎక్కడ పుండే ఒక మంది ఆడబెట్టాలి మనం. ఫస్ట్ దీనికి దాన కావాలంటే ఖచ్చితంగా మనం గోదాం ఏర్పరచుకోవాలి. ఎక్కడైతే గడ్డి ఫ్రీగా ఉంటుందో అక్కడ 10 గుంటలో 5 గుంటలో మనం నిల్వ 10,000 కట్టల 5,000 కట్టల చుట్టి పెట్టాలి. ఊరూరులో బంజర్ తోటి ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా మనం వీలైన కాడికి మన వంతు సాయం చేయాలి. నేను ఇన్ని చేసినా కూడా నాకు కొట్ట విధంగా తీరతలేదు. ఎందుకంటే కానీ వాన కొట్టినప్పుడు ఖచ్చితంగా ఇంట్లోనే కట్టేసుకుంటా. ఈ కట్టేసి నన్ను నుంచి అయితే లేదు, నువ్వే కట్టుకోమంటే రోజు 2 గంటల టైం అయినా మంచిదే నేనే కడిగేది. ఫస్ట్ లేసులతోనే వాన ముసురు మొన్ననైతే 1 నెల రోజులకు గడువు అదే పని నాకు. 2 రోజులు అయినా మంచిదే. ఒకవేళ నువ్వు వద్దంటే నువ్వు కూడా వాడుతాం మండాలని చెప్పిన బయట. నువ్వు అంతే మరి, అది నేను కడుక్కుంటా, నా ఓపికలో నేను కడుక్కుంటా అనేది కడిగేది. మళ్ళీ మంచిగా ఎత్తగా వండబెట్టేది. వాడికి దోమలు కుడతానంటే 3500 పెట్టి దోమ తెర తెచ్చిన. మనకేంటంటే నేనెట్లునో అవి ఎట్లా ఉండాలి, ఎప్పుడు కూడా తేడా రాని చెప్పేది. అట్లా ఇంట్రెస్ట్ ఉన్నది. ఆవు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా జిల్లా ఇన్ఛార్జి సంపాదరావు 2 ఆవులు కడతలేమని అమ్మిండు, మంచి ఆవులు అవి బ్రీడు. అరే గివి అమ్మిండా అని వానికి ఒక 5,000 ఎక్కువ ఇచ్చిన, 50,000 అమ్మితే 55,000 ఇచ్చిన. వీటిని నేను చూసినాక అబ్బా నాకంటే ఎక్కువ తాగినా మళ్ళీ కట్టించిన వాటి వీటిని. ఇక ఆయన నన్ను చూసి రోజు ఆ ఆవుల కాడికి వచ్చుడు, అరే నీ ఇంతగానం కొట్టే మళ్ళీ సంపాదరావు ఆవులు అంటాను ఏం తేదరా మరి, వీటికి ఆధార్ కార్డు లేకపోయా, మరి చేంజ్ చేసుకుందాం అంటే ఏది లేకపోయా, ఎట్లా మరి నువ్వు అమ్ముకుంటే నేను కొనుక్కుంటే ఎవరు సంపాదరావు అయితే మరి ఎట్లా సార్ అంటే, అరే నేనేం చేయాలంటే, అరే నేను ఇంతకన్నా తాస్తాలా ఈ సంవత్సరం అయితే ఆవులు ఎప్పుడు అంటారు వరలు ఇవ్వాల అంటే ఆయన నాకడ బాధ అయినా సంతోషపడ్డాడు. కానీ నాకు బాధ, నేను ఎంతమందికి ఇచ్చిన అనుకోని లేదూడలు తక్కువ ధరకే ఇస్తా. 20-30 వేలు అంటే కొనరు. నీ ఇష్టం ఉన్న కాడికి కూర్చోవే అంట. ఇక తక్కువ వస్తుందన్నది తాస్తాడు, మరి బాగా రేట్ అంటే తాగాడు. మరి నీ ఇష్టం, కాకపోతే నువ్వు అమ్మదు కండిషన్. నువ్వు అమ్మేదంటే నాకు నీకు ఇచ్చిన ధర నీకు ఇస్తా, నా ఆవు నాకు ఇచ్చేయి, నీ పిల్లలు నీకే, నా తల్లే నాకు. ఎందుకంటే నువ్వు ఎంత ధర కన్నా కొంచెం ఉత్త కూడా కొంచెం అంటే వాళ్ళ ధైర్యం వస్తలేదు. నువ్వు 5,000 ఇచ్చిన మంచిదే, 2,000 ఇచ్చినా 10,000 ఇచ్చిన మంచిదే, కానీ నా ఆవు నాకు ఇచ్చేయాలి. ఆ పద్ధతులను మించుతానా. ఇక్కడ కర్నూలులో పశుగ్రాసం బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఒక గోదాం నిర్మించాలి సార్. నేను అంతలో అది ఒక 5 గుంటలు 10 గుంటలు మీకు గోదాంకు జాగిచ్చైనా కూడా ఆడ మనం కవర్ కప్పనంటే ఊకే జింగుతుంటుంది. అది మనం ప్రకృతి శాశ్వతంగా షెడ్ వేయాలి. షెడ్ వేసి ఈ కట్టలు అనేది నిల్వ పెంచుకోవాలి. 5,000 10,000 మనకు అవసరం ఉన్నప్పుడు ఆ యూట్యూబ్లలో గడ్డి లేదంటే నా పానం వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు ఆడ నిల్వ చేద్దామంటే నాకు దాచడానికి కూడా ఇబ్బంది అవుతుంది.
మనకి ఎందుకంటే ఎన్ని కవర్లు కప్పినా ఉంటలేవు, చీకిపోతున్నాయి. కాకపోతే ప్రకృతిగా ఊరుకో బంజరు దొడ్డిలేక ఊరికి మనకు అట్లా విస్తరించాలని కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ. నాకు పబ్బు సుభాష్ కన్నూరు గౌడు. నేను తాళ్ళెక్తా, వ్యవసాయం చేస్తా, ట్రాక్టర్ తోలుతా, మిషన్ తోలుతా, అన్నీ నాకే ఉన్నాయి. మంది తోలుడు కాదు, నాయే. పేరు పబ్బు సుభాష్, పబ్బు సుభాష్ గౌడు. 950555 9657. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ అవకాశం ఇచ్చిన మరొకసారి. నువ్వు ముందు చెప్తే నేను నమ్మలేక నిజంగా పిచ్చోడివే. అదే అది ఇన్స్పిరేషన్. అది అంటే ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. అదే ఇది రియల్ ఈజ్ ఎ రియల్ హీరో. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.